Good morning everybody. Welcome to Study Smart Inter. I am R. Krishna Hitasvi. లాస్ట్ క్లాస్లో మనం జర్నల్ యొక్క బేసిక్స్ని తెలుసుకున్నాం. ఈ క్లాస్లో జర్నల్ ఎంట్రీస్ చేయడం ఎలాగో చూద్దాం. లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఫస్ట్ దాన్ని చూడండి, ఎందుకంటే దీని బేసిక్స్ అన్నీ అందులో కవర్ అయ్యి ఉన్నాయి. జర్నల్ ఎంట్రీస్ చేయాలంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీ అని చదువుకున్నాం చూడండి. వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవేవో ఒకసారి క్విక్ రీక్యాప్ చేసుకుందాం. మనకి గుర్తున్నట్లయితే మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి మనకి ఉన్నాయి. అవి ఏవేవి అంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అనేది పర్సన్కి సంబంధించిన అకౌంట్. పర్సన్స్కి సంబంధించిన అకౌంట్ని పర్సనల్ అకౌంట్ అని అంటాం. తర్వాత రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ఆస్తులకు సంబంధించిన అకౌంట్. అసెట్స్కి సంబంధించిన అకౌంట్ని రియల్ అకౌంట్ అని అంటాం. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఖర్చులకు ఆదాయానికి సంబంధించిన అకౌంట్. అలాగే ప్రాఫిట్స్కి లాసెస్కి కూడా ఈ సంబంధం ఉంటుంది. పర్సనల్ అకౌంట్ రూల్స్ మనం గుర్తు చేసుకుంటే, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పర్సనల్ అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, ఒకరు ఆ ట్రాన్సాక్షన్లో ఇప్పించుకునే పర్సన్ ఉంటాడు, ఇంకొకరు ఇచ్చే పర్సన్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు నేను కొనుక్కున్నాను అనుకోండి, నేను ఆ వస్తువుని తీసుకుంటాను అంటే నేను రిసీవర్ అవుతాను. ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో వారు గివర్ అవుతారు. ఇదే ఇక్కడ చెప్తున్నారు. డెబిట్ సైడ్లో రిసీవర్ని చూపించాలి. డెబిట్ ద రిసీవర్. రిసీవర్ని డెబిట్ సైడ్లో చూపించాలి. గివర్ అనే అతన్ని క్రెడిట్ సైడ్లో చూపించాలి. రియల్ అకౌంట్ రూల్స్ని చూద్దాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏదైనా ఆస్తి మనకు వచ్చిందనుకోండి, దాన్ని మనం డెబిట్ సైడ్లో చూపించాలి. అదే ఏదైనా ఆస్తి మన దగ్గర నుండి వెళ్ళిపోయిందనుకోండి, దాన్ని మనం క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనతో ఒక మెషినరీ ఉంది, ఆ మెషినరీని మనం అమ్మేసామనుకోండి, అది క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఎందుకంటే అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆసెట్ కాబట్టి. లేదు మనం కొత్తగా ఏదైనా వస్తువు, ఫర్ సపోజ్ ఇక్కడ కూడా మెషినరీనే అనుకుందాం, మెషినరీని మనం కొన్నామనుకోండి, ఆ మెషినరీని మనం డెబిట్ సైడ్లో చూపించాలి, ఎందుకంటే మనకు అసెట్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు నామినల్ అకౌంట్ రూల్స్ చూద్దాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, credit all incomes and gains. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం అన్ని ఖర్చులని, మనకు వచ్చిన నష్టాలన్నిటినీ డెబిట్ సైడ్లో చూపించాలని ఈ అకౌంట్ రూల్ చెప్తుంది. మనకు వచ్చిన ఖర్చులు అన్నిటినీ, అలాగే మనకు వచ్చిన లాసెస్ అన్నిటినీ డెబిట్ సైడ్లో చూపించాలి అని చెప్తుంది. అలాగే మనకు వచ్చిన ఇన్కమ్ అంతా, మనకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని, ప్రాఫిట్స్ మొత్తాన్ని క్రెడిట్ సైడ్లో చూపించాలని చెప్తుంది ఈ రూల్.
ఇప్పుడు తొందరగా మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ చేయాలి మనము అంటే 4 స్టెప్స్ ఉంటాయి దానికి సంబంధించి. అవేవో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు మనము ఆ ట్రాన్సాక్షన్ ఏ డేట్లో జరిగింది అనే డేట్ మెన్షన్ చేయాలి. తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అసలు ఏమి జరిగింది అని చెప్పి ప్రాపర్ అకౌంటింగ్ టర్మ్స్ని యూజ్ చేస్తూ, అది ఎలానో నెక్స్ట్ తెలుసుకుందాం. ప్రాపర్ అకౌంటింగ్ టర్మ్స్ని యూజ్ చేస్తూ మనం పర్టికులర్స్లో చూపించాల్సి ఉంటుంది. తర్వాత మనము ఆ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన డబ్బు ఎంత, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన డబ్బు ఎంత అని 2 కాలమ్స్లో చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్స్లో ట్రాన్సాక్షన్ని అకౌంటింగ్ టర్మ్స్లో రాసిన తర్వాత కింద నెరేషన్ రాస్తాం. నెరేషన్ అంటే అసలు ఏమి అంటే, ఇప్పటి వరకు మనం పైన పర్టికులర్స్ కాలంలో ట్రాన్సాక్షన్ని అకౌంటింగ్ టర్మ్స్ని యూజ్ చేస్తూ చూపించాం. కానీ ఇక్కడ నెరేషన్లో నార్మల్గా రాస్తాం, జనరల్ ఇంగ్లీష్లో రాస్తాం. ఎందుకు అంటే అకౌంట్స్ రాని వాళ్ళు ఎవరన్నా కూడా ఆ బుక్ని చూస్తే వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ని ట్రై చేద్దాం. ఏముందో చూడండి ఒకసారి. మీ స్క్రీన్ మీద కూడా ఇది షేర్ చేస్తాను క్వశ్చన్ని. ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రఘు. మిస్టర్ రఘు అనే అతని బుక్స్లో, అంటే అకౌంటింగ్ బుక్స్లో మనం ఈ ట్రాన్సాక్షన్ని ప్రాపర్ అకౌంటింగ్ టర్మ్స్ని యూజ్ చేస్తూ జర్నల్ ఎంట్రీస్ చేయాలని ఇక్కడ రాసింది. ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవి ఎప్పుడు జరిగాయి ఇవి అంటే 2023లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2023 జనవరిలో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ ప్రొఫార్మా వేసుకుందాం. ఇక్కడ 5 కాలమ్స్ ఉండాలి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఇక్కడ పైన ఒక చిన్న హెడ్డింగ్ రాయండి, దాంతో మీకు మార్క్స్ ఇంకా మంచిగా వస్తాయి. చూడండి ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ in the book of Mr. Raghu for the month of January 2023. ఇలా ఒక హెడ్డింగ్ రాశారనుకోండి మార్క్స్ మంచిగా పడుతుంది. ఇక్కడ కాలమ్స్లో హెడ్డింగ్ రాయండి. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో చూడండి. 1 జనవరి జరిగింది. జనవరి 1 ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం ట్రాన్సాక్షన్ అది? స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. 2 lakhs క్యాష్ పెట్టి బిజినెస్ని మిస్టర్ రాఘు స్టార్ట్ చేశారంట. ఇది ఎలా చూపించాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకు క్యాష్ బిజినెస్లో పెట్టాడు అంటే అది ఏమవుతుంది? ఓనర్ ద్వారా క్యాష్ కానీ అసెట్ కానీ బిజినెస్లో పెట్టబడింది అంటే దాన్ని ఏమంటాం మనం?
క్యాపిటల్ అని అంటాం. దా ఏమొస్తుంది బిజినెస్లోకి, దాని ద్వారా క్యాష్ వస్తుంది. బిజినెస్లోకి క్యాపిటల్ ద్వారా క్యాష్ వస్తుంది కాబట్టి మనం క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఎందుకు అంటే క్యాష్ అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇది కరెంట్ అసెట్ అనమాట. క్యాష్ని మనం కరెంట్ అసెట్గా ట్రీట్ చేస్తాం కాబట్టి కరెంట్ అసెట్ ఎప్పుడన్నా కూడా వచ్చిందనుకోండి దాన్ని ఏం చేస్తాం, డెబిట్ సైడ్లో చూపిస్తాం. ఎందుకు అంటే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ని డెబిట్ సైడ్లో, ఇక్కడ డేట్ చూడండి 2023, ఇలా ఇయర్ రాయండి. తర్వాత మంత్ రాయండి, ఫుల్ మంతే రాయండి, నేను జాన్ అని పెట్టాను. తర్వాత డేట్ రాయండి. క్యాష్ మన దగ్గరికి వస్తుంది, బిజినెస్లోకి వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ సైడ్ చూపిస్తాం. క్యాష్ అకౌంట్ డెబిట్, కొంచెం స్పేస్ ఇచ్చి డిఆర్ అని రాయండి. 2 దేని ద్వారా క్యాష్ వస్తుంది, క్యాపిటల్ ద్వారా క్యాష్ వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఓనర్ ఇచ్చారని ఓనర్ పేరు రాయకూడదు ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మాత్రం. అంటే బిజినెస్ని క్యాపిటల్తో స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు క్యాపిటల్ అనే రాయాలి. టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ నెరేషన్ కింద నెరేషన్ ఏం లేదు, ఫస్ట్ బీయింగ్ యాడ్ చేసి ఇక్కడ క్వశ్చన్లో ఏదైతే సెంటెన్స్ ఇచ్చింటారో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అది ఇక్కడ రాసేయాలి. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఎంత, 2 lakhs అంట. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ అని ఉన్న చోట దానికి స్ట్రైట్గా ఎదురుగా డెబిట్ అమౌంట్ కాలంలో 2 lakhs చూపించాలి. తర్వాత టు క్యాపిటల్ అకౌంట్ ఉన్న దగ్గర స్ట్రైట్గా క్రెడిట్ అమౌంట్ కాలంలో 2 lakhs చూపించాలి. ఇక్కడికి ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది. తర్వాత ట్రాన్సాక్షన్ ఏముంది, 2nd of January క్యాష్ పర్చేజెస్. క్యాష్తో మనం ఏవో గూడ్స్ని పర్చేజ్ చేసామంట, అది 2nd January ట్రాన్సాక్షన్. క్యాష్తో మనం పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ మన దగ్గరికి వస్తాయి, క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ కూడా క్యాష్ మన దగ్గర నుంచి పోతా ఉంది, గూడ్స్ కూడా మన దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇది మళ్ళీ కూడా రియల్ అకౌంట్ రూల్స్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇది ఎలా చూపించాలంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. గూడ్స్ మన దగ్గరకు వస్తున్నాయి కదా, గూడ్స్ని గూడ్స్ అని రాయకూడదు, ఇక్కడ పర్చేజెస్ అని రాయాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి మన దగ్గర గూడ్స్ వస్తున్నాయి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్, మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది టు క్యాష్ అకౌంట్. ఎప్పుడు జరిగింది, January 2. January 2nd జరిగింది. ఇక్కడ నరేషన్ ఏం రాస్తాం, బి, అక్కడ ఏం రాసింది క్యాష్ పర్చేజెస్. బి ఇక్కడ ఏమంటే గూడ్స్ పర్చేజ్ చేసాం కాబట్టి అది రాద్దాం. గూడ్స్ పర్చేజ్ క్యాష్.
పర్చేజెస్ అకౌంట్ డెబిట్కి స్ట్రైట్గా ఎంతైతే 20,000 గూడ్స్ పర్చేజ్ చేసామంట, సో 20,000 రాస్తాం. దీనికి స్ట్రైట్గా క్రెడిట్ అకౌంట్ అమౌంట్ కాలంలో 20,000. తర్వాత 3rd జనవరి సేల్స్. మనం ఎవరికో కొన్ని వస్తువులు అమ్మామంట. ఎంత మనకు డబ్బు వచ్చింది ఆ ట్రాన్సాక్షన్లో? 30,000 గూడ్స్ మనము వేరే వాళ్ళకు అమ్మామంట. ఇక్కడ మనం గూడ్స్ అమ్మినప్పుడు గూడ్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి, దానికి సంబంధించిన క్యాష్ మన దగ్గరికి వస్తుంది. సేమ్ మళ్ళీ రియల్ అకౌంట్ రూల్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఇక్కడ ఏమొస్తుంది? క్యాష్ మన దగ్గరకు వస్తుంది, సో క్యాష్ని డెబిట్ సైడ్ చూపిస్తాం. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? గూడ్స్ వెళ్ళిపోతుంది. గూడ్స్ని మనం ఇక్కడ సేల్స్ అని చెప్పాలి, సేల్స్ని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఇప్పుడు January 3 cash account debit to sales. Narration being goods sold for cash. 30,000 goods. ఇలా తర్వాత ఇది రబ్ చేసి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇందులో? 1 2 3 4 5 6 ఇంకో 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చేద్దాం. ఇప్పుడు 4th జనవరి చూడండి. గూడ్స్ సోల్డ్ టు సుధా ఆన్ క్రెడిట్. గూడ్స్ సోల్డ్ టు సుధా ఆన్ క్రెడిట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం గూడ్స్ని అమ్మామంట. ఎవరికి అంటే సుధాకి. అది కూడా క్యాష్ తీసుకొని కాదు, అప్పుకి గూడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలా రాస్తాము అంటే క్యాష్ మన దగ్గరికి రాలేదు కాబట్టి క్యాష్ అనేది ఇక్కడ రాయము. క్యాష్ కాకుండా సుధాని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ మనం అప్పుకి ఇచ్చాం. పర్సనల్ అకౌంట్ రూల్ చూడండి ఇక్కడ వచ్చేది. ఇప్పుడు గూడ్స్ సోల్డ్ టు సుధా ఆన్ క్రెడిట్ అంటే మనకి ఇప్పుడు డెబిట్ ద రిసీవర్. గూడ్స్ ఎవరు తీసుకుంటా అన్నారు? సుధా తీసుకుంటా ఉంది. ఆమె ఏమవుతుంది? రిసీవర్ అవుతుంది. కాబట్టి డెబిట్ ద రిసీవర్, సుధాని డెబిట్ సైడ్ చూపిస్తాం. తర్వాత క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ రియల్ అకౌంట్ రూల్ మళ్ళీ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గూడ్స్ అనేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి సేల్స్ని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. చూడండి, సుధా రిసీవర్ కాబట్టి సుధాని డెబిట్ సైడ్. సుధా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. గూడ్స్ సోల్డ్ టు బీయింగ్, ఇక్కడ బీయింగ్ యాడ్ చేస్తాం. గూడ్స్ సోల్డ్ టు సుధా ఆన్ క్రెడిట్. ఎంత క్యాష్? 10,000. ఇక్కడ 10,000, ఇక్కడ 10,000. ఓకే. సుధా గూడ్స్ తీసుకుంటా ఉంది కాబట్టి ఆమె రిసీవర్ని డెబిట్ సైడ్ చూపించాం. మన దగ్గర నుంచి గూడ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి కాబట్టి
గూడ్స్ని అంటే సేల్స్ని క్రెడిట్ సైడ్ చూపించాం అంతే. ఇక్కడ చూడండి జనవరి 5th ఏం జరిగింది, బాట్ గూడ్స్ ఫ్రమ్ అనిల్. ఇక్కడ ఓన్లీ నేమ్ ఇచ్చారు కానీ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, మనం క్యాష్ ఇచ్చి గూడ్స్ని పర్చేస్ చేయలేదు. ఓన్లీ నేమ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి మీరు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని, అంటే అప్పుకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ అని. సో దీంట్లో క్యాష్ అనేది ఇన్వాల్వ్ కాలేదు, ఓన్లీ మనము అప్పుకి అనిల్ నుంచి గూడ్స్ని తీసుకొని వచ్చాము. ఎంత గూడ్స్? 12,000 వర్త్ గూడ్స్ని మనం తీసుకొని వచ్చాము అనిల్ నుంచి. ఇక్కడ మళ్ళీ పర్సనల్ అకౌంట్ రూల్, క్రెడిట్ ద గివర్ అంటే అనిల్ మనకి గూడ్స్ ఇచ్చాడు కాబట్టి అనిల్ గివర్ అవుతాడు. అర్థమవుతుందా? అనిల్ మనకు గూడ్స్ ఇచ్చాడు కాబట్టి అనిల్ గివర్ అవుతాడు. సో అనిల్ని మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాం. మనకేమొచ్చింది? గూడ్స్ వచ్చాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనకి వస్తా ఉన్నది మనం డెబిట్ సైడ్ చూపిస్తాం, పర్చేజెస్ని డెబిట్ సైడ్ చూపిస్తాం. జనవరి 5th మనకి పర్చేజెస్, మనకి గూడ్స్ వస్తున్నాయి. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు, ఇప్పుడు అనిల్ గివర్ కాబట్టి అనిల్ క్రెడిట్ సైడ్ చూపిస్తాం. goods bought from Anil, 12,000 goods. ఇప్పుడు 6th జనవరి ట్రాన్సాక్షన్ చూడండి. 6th జనవరి ఏం చేసాం? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసాం. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వాల్యూ అనేది పెరుగుతోంది, క్యాష్ అకౌంట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. వాల్యుయేషన్ అకౌంట్ రూల్ ఇక్కడ వస్తుంది. ఏదైతే అసెట్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ రెండు కూడా కరెంట్ అసెట్గా మనం ట్రీట్ చేస్తాం. సో ఏదైతే అసెట్ వాల్యూ పెరుగుతుందో దాన్ని మనం డెబిట్ సైడ్ చూపించాలి. సో బ్యాంక్ అకౌంట్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం. తర్వాత క్యాష్ అనేది మన దగ్గర తగ్గుతుంది కాబట్టి క్యాష్ని మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఇక్కడ చూడండి, బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. ఎంత క్యాష్? 8,000. బ్యాంక్ అకౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ని మనం డెబిట్ సైడ్లో చూపించాం. క్యాష్ అకౌంట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, మన దగ్గర క్యాష్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అది క్రెడిట్ సైడ్లో చూపించాం. మీకు గుర్తుకుంటే నేను పాస్ట్ వీడియోస్లో మీకు వాల్యుయేషన్ అకౌంట్ కూడా చెప్పించాను. ఒకవేళ గుర్తు లేదు అంటే నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది.
ఇప్పుడు 7th January ట్రాన్సాక్షన్ చూడండి. వేజెస్ పెయిడ్, వేజెస్ ఇచ్చామంట. వేజెస్ ఎవరికి ఇస్తాము? లేబరర్స్కి ఇస్తాం. వేజెస్ అంటే ఏమి? కూలి. మనము ఎవరైనా పని చేసే వాళ్ళకి కూలి ఇస్తాం చూడండి, దాన్ని మనం వేజెస్ అని అంటాం. అది మనం పే చేసామంట. ఎంత పే చేసాం? 6,000. ఇక్కడ మనం వేజెస్ ఇచ్చినప్పుడు వేజెస్ అనేవి మనకు ఏదైనా మనం పని చేయడానికి ఖర్చు, ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నా లేదంటే ప్రోడక్ట్ని అమ్మాలన్నా ఒక పర్సన్కి మనం డబ్బులు ఇస్తున్నాము అంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎక్స్పెన్స్ అన్నప్పుడు మనకి ఏ అకౌంట్ గుర్తు రావాలి? నామినల్ అకౌంట్ గుర్తుకు రావాలి. నామినల్ అకౌంట్ ఏం చెప్తుంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. కాబట్టి మనం వేజెస్ ఇస్తున్నామంటే దాన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తూ దాన్ని డెబిట్ సైడ్ చూపించాలి. అలాగే శాలరీస్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా బిల్ పేమెంట్స్కి కానీ వాటన్నిటినీ కూడా మనం అలాగే ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసి వాటిని డెబిట్ సైడ్లో చూపించాలి. తర్వాత వేజెస్ ఇచ్చినప్పుడు మన దగ్గర నుంచి ఏం పోతుంది? మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. క్యాష్ వెళ్తుంది కాబట్టి ఇది రియల్ అకౌంట్ రూల్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం క్రెడిట్ సైడ్లో క్యాష్ని చూపిస్తాం. ఇక్కడ January 7th వేజెస్ అకౌంట్ డెబిట్ టు cash account being wages paid. 6,000. తర్వాత 8th January జరిగిన ట్రాన్సాక్షన్ చూద్దాం. రిసీవ్డ్ కమిషన్. మనకు కమిషన్ అనేది వచ్చిందంట. ఎంత? 2,000 రూపీస్ కమిషన్ అనేది మనకు వచ్చింది. కమిషన్ వచ్చింది అంటే మనకేమొచ్చింది? క్యాష్ అనేది మన దగ్గరికి వచ్చింది అని అర్థం. క్యాష్ అనేది మన దగ్గరికి వచ్చింది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్? క్యాష్ని మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. దేని ద్వారా వచ్చింది? సేమ్ మళ్ళీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అక్కడ చేసాం చూడండి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో. అలాగే మనం కమిషన్ని క్రెడిట్ సైడ్ చూపిస్తాం. దేని ద్వారా వచ్చింది? కమిషన్ ద్వారా వచ్చింది. క్యాష్ వచ్చింది. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్? క్యాష్ అకౌంట్ డెబిట్. దేని ద్వారా వచ్చింది? కమిషన్ అకౌంట్తో వచ్చింది. టు కమిషన్ అకౌంట్. నెరేషన్ ఏమి? బి కమిషన్. కొంచెం సెంటెన్స్ బాగున్నాయా లేదా అని చూసి రాయండి. రిసీవ్డ్ ఎంత వచ్చింది? 2,000 రూపీస్ వచ్చింది. ఓకే. ఇంకా లాస్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్. ఇక్కడ మనం బిజినెస్లో ఉన్న క్యాష్ని, బిజినెస్లో ఉన్న డబ్బుని డ్రా చేసాం, అంటే బయటికి తీసుకున్నాం. ఎందుకు అంటే మన పర్సనల్ యూస్ కోసం. ఎప్పుడు కూడా జనరల్ అకౌంట్ చేసేటప్పుడు మనం బుక్స్ మనమే రాస్తున్నట్లు ఫీల్ అవ్వాలి. లేదంటే మనం రాయలేం, మనం చేయలేం, కరెక్ట్ ఆన్సర్స్ రావు. ఎప్పుడన్నా కూడా ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రఘు అని హెడ్డింగ్ పెట్టాలి. మిస్టర్ రఘు మనమే అయిపోవాలి. అప్పుడైతేనే మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాష్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్. మనం క్యాష్ని తీసుకున్నాము బిజినెస్ నుండి. దేనికి అంటే పర్సనల్ యూస్కి.
అంటే ఏమి క్యాష్ తీసుకున్నాం పర్సనల్ యూస్కి అంటే డ్రాయింగ్స్ అవుతాయి అవి. క్యాష్ తీసుకున్నాం పర్సనల్ యూస్కి అన్నప్పుడు అవి డ్రాయింగ్స్ అవుతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది, డ్రాయింగ్స్ని తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది. అదంతా మనం ముందే తెలుసుకున్నాం. ఇది ఎలా రాయాలి మనము అంటే, డ్రాయింగ్స్ని మనం డెబిట్ సైడ్లో చూపించాలి. ఏం బయటికి వస్తుంది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఏమొస్తుంది, క్యాష్ బయటికి వస్తుంది, క్యాష్ బిజినెస్ నుండి బయటకు వస్తుంది, రియల్ అకౌంట్ రూల్. కాబట్టి క్యాష్ని మనం క్రెడిట్ సైడ్లో చూపించాలి. చూడండి, January 9 డ్రాయింగ్స్ అకౌంట్, డెబిట్ టు cash account. Cash drawn for personal use. ఎంత 4,000. ఓకే, ఇలా. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మీకు చెప్తాను. ఇది ఫస్ట్ రబ్ చేద్దాం. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను రాసుకున్నాను, చెప్తాను. ఎప్పుడన్నా కూడా ట్రాన్సాక్షన్లో ఓన్లీ నేమ్ ఇచ్చినప్పుడు, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిల్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ సునీల్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎవరన్నా పేరు ఇచ్చినప్పుడు, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అని ఏదన్నా నేమ్ ఇచ్చినప్పుడు మీరు, లేదంటే సోల్డ్ గూడ్స్ టు సునీల్, సోల్డ్ గూడ్స్ టు అనిల్ అని ఎక్కడన్నా నేమ్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని. దాంట్లో మనం క్యాష్ ఇప్పించుకోలేదు, లేదంటే మనం క్యాష్ పే చేయలేదు, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏం రూల్ వస్తుంది, పర్సనల్ అకౌంట్ రూల్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్, లేదంటే గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అని రాస్తుంది అనుకోండి, అది డ్రాయింగ్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత అప్పుడప్పుడు చెక్ అని ఇస్తుంటారు, అంటే పర్చేజ్డ్ గూడ్స్ త్రూ చెక్ అని, అంటే త్రూ క్యాష్ అని కాకుండా త్రూ చెక్ అని ఇస్తుంటారు. అక్కడ ఏం చేస్తారు మీరు అంటే, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ క్యాష్ అంటే ఏం రాస్తాం మనము, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం కదా. అక్కడ క్యాష్ అకౌంట్ ప్లేస్లో బ్యాంక్ అకౌంట్ అని రాయండి. ఎప్పుడన్నా చెక్ అని ఇస్తే బ్యాంక్ అకౌంట్ అని రాయండి. తర్వాత మీ టెక్స్ట్ బుక్లో ఒక చోట పేటిఎం అని ఇచ్చారు, త్రూ పేటిఎం అని. త్రూ పేటిఎం అన్నా, డెబిట్ కార్డ్ అన్నా, క్రెడిట్ కార్డ్ అన్నా, అప్పుడంతా మీరు బ్యాంక్ అకౌంట్ అనేదే మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి డిస్కౌంట్ ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్కౌంట్ ట్రాన్సాక్షన్ ఒకటి చేద్దాం. మీ 5th క్వశ్చన్లో చూడండి, 22 నవంబర్ ఏం చేసాం, సాగర్ పేడ్ క్యాష్ ఎంత 13,000 రూపీస్, డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్ 1,000 రూపీస్ అని ఉంది ఇక్కడ. అది ఎలా రాస్తామో చూద్దాం.
క్యాష్ ఎటు సైడ్ ఉంటే డిస్కౌంట్ కూడా అటు సైడే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. క్యాష్ ఒకవేళ డెబిట్ సైడ్లో ఉంటే డిస్కౌంట్ కూడా డెబిట్ సైడ్లోనే ఉంటుంది, లేదు క్యాష్ క్రెడిట్ సైడ్లో ఉంటే డిస్కౌంట్ కూడా క్రెడిట్ సైడ్లోనే ఉంటుంది. ఇక్కడ ఏం చేసాము చూడండి, సాగర్ పెయిడ్ క్యాష్, డిస్కౌంట్ అలౌడ్ టు హిమ్. సాగర్ మనకి క్యాష్ పే చేశాడంట, మనం అతనికి డిస్కౌంట్ 1000 రూపీస్ ఇచ్చామంట. మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో క్యాష్ని డెబిట్ సైడ్లో చూపిస్తాం, క్యాష్ అకౌంట్ డెబిట్. అలాగే దాని కిందే ఏం చేస్తారు మీరు, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ అని రాసేయండి. చూడండి ఇక్కడ ఏం చేస్తాము చూడండి, ఎంత డేట్ నవంబర్ 22, సరిగ్గా పెట్టాము, క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఎవరిస్తున్నారు ఇది, సాగర్ ఇస్తున్నాడు, క్రెడిట్ ద గివర్. ఓకే, సాగర్ ఇస్తున్నాడు కాబట్టి సాగర్ని క్రెడిట్ సైడ్లో చూపిస్తాం, టు సాగర్ అకౌంట్. ఇక్కడ ఏముంది 13,000, 1,000, ఇవి రెండు యాడ్ చేసి ఇక్కడ చూపించాలి. క్రెడిట్ అమౌంట్ కాలంలో మీరు 14,000 అని చూపించాలి. ఎప్పుడన్నా డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఇలాగే చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ఎప్పుడు వచ్చినా కూడా క్యాష్ ఎట్ సైడ్ ఉందో డిస్కౌంట్ అటు సైడ్ చూపించండి. గివర్ రిసీవర్ మారుతూ ఉంటారు, దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేయండి. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాష్ ఎట్ సైడ్ ఉందో డిస్కౌంట్ అటు సైడ్ చూపించండి. అవి రెండు యాడ్ చేసి ఇంకొక కాలంలో చూపించాలి. ఇప్పుడు మీ బుక్లో చూస్తా ఉంటే ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ 7th ప్రాబ్లంలో ఏం చేశారు చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ March 10th, commenced business with cash ₹1 lakh, furniture ₹50,000, stock ₹50,000 అని ఇచ్చారు. దాన్నంతా మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఇంతకుముందు ఏం చేసాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాసాం కదా. ఇక్కడ అలా కాదు, అన్నీ సపరేట్గా చూపించండి. క్యాష్ అకౌంట్ డెబిట్ అని 10,000 చూపించండి డెబిట్ కాలంలో, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అని చెప్పి 50,000, స్టాక్ అకౌంట్ డెబిట్ అని చెప్పి 50,000 డెబిట్ కాలంలో చూపించండి. టు క్యాపిటల్ అకౌంట్ అని రాసి క్రెడిట్ కాలంలో ఇవన్నీ యాడ్ చేసి క్యాపిటల్ అకౌంట్లో చూపించండి. అంతే, అర్థమైందా? ఇక్కడ రిటర్న్ ఒకటి ఉంది చూడండి. 8th క్వశ్చన్లో గూడ్స్ రిటర్న్ టు శారద. మనం శారద నుండి గూడ్స్ పర్చేజ్ చేసాం, పాస్ట్లో శారద నుండి గూడ్స్ని కొన్నాము, తర్వాత ఇప్పుడు శారదాకి రిటర్న్ చేస్తున్నాం. ఓకే, పర్చేజ్ చేసిన గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అవుతాయి. పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా పర్చేజ్కి ఆపోజిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ మనకు వస్తుంది, సో క్యాష్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం. తర్వాత పర్చేజ్ రిటర్న్ని మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. పర్చేజ్ జరిగినప్పుడు పర్చేజెస్ని మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం, క్యాష్ని క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. ఇది జస్ట్ ఆపోజిట్ ఉంటుంది. పర్చేజ్ రిటర్న్ అని మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ అని చూపిస్తాం. అలాగే సేల్స్ జరిగినప్పుడు మనకి రిటర్న్ వచ్చినా కూడా సేల్స్కి ఆపోజిట్ చూపిస్తాం. ఇప్పుడు సేల్ జరిగితే ఏం చూపిస్తాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని చూపిస్తాం. కానీ అక్కడ ఏం చేస్తాం, సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చూపించాలి. ఒక్కొక్కసారి పర్చేజెస్ సేల్స్ అని ఒకటే చూపిస్తారు, గుర్తుపెట్టుకోండి. అవి క్యాష్ పర్చేజెస్ అండ్ క్యాష్ సేల్స్. క్రెడిట్ సేల్స్ అయితే స్పెషల్గా చూపిస్తారు, కానీ ఓన్లీ పర్చేజెస్ ఓన్లీ సేల్స్ అని ఎప్పుడైనా చూపించారనుకోండి, గుర్తుపెట్టుకోవాల్సింది అవి క్యాష్ పర్చేజెస్ అండ్ క్యాష్ సేల్స్ అని.
సో ఇంకా లాస్ట్ దాంట్లో మీకు ఒక చోట అడిషనల్ క్యాపిటల్ ఇంట్రొడ్యూసర్ అని ఇచ్చాడు. దాన్ని కూడా మీరు ఫస్ట్ క్యాపిటల్ ఎలాగైతే ఎంట్రీ చేస్తాం, క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అని ఎలాగైతే ఎంట్రీ చేస్తామో అలాగే చేయండి. రెంట్ పెయిడ్, టెలిఫోన్ బిల్స్ పెయిడ్, పోస్టేజ్ పెయిడ్, అలాంటివన్నీ కూడా మీరు ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేసి నామినల్ అకౌంట్ రూల్స్ని యూజ్ చేస్తూ ఎంట్రీ చేయండి. ఇక్కడ చూడండి 9th దాంట్లో క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటున్నారు. క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్, నాట్ పర్సనల్ యూజ్. ఇక్కడ డ్రాయింగ్స్ కాదు, ఆఫీస్ యూజ్కి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది, మనకు వచ్చిన క్యాష్ విత్ డ్రా చేస్తే ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ పెరుగుతుంది. సో జస్ట్ ఆపోజిట్, మనం డిపాజిట్ చేసిన దానికి జస్ట్ ఆపోజిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అవుతుంది. ఇంకా నాకు మీ బుక్లో ఇదే కొంచెం టఫ్ టాపిక్, మీకు ఈ బుక్లో ఇవే కొంచెం టఫ్ టాపిక్ అనిపించింది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, మీకు ఈ డౌట్స్ని సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తాను. మీకు బుక్లో చూస్తా అంటే ఒకటి కనిపించింది నాకు. 6th క్వశ్చన్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్, కంప్యూటర్ పర్చేజ్డ్ ఫర్ హిస్ సన్. తన కొడుకు కోసం అతను కంప్యూటర్ని పర్చేజ్ చేశాడంట. దానికి బిజినెస్కి అసలు సంబంధమే లేదు. సో బుక్స్లో ఎంట్రీ చేయనవసరమే లేదు. ఎప్పుడన్నా పర్చేజ్ ఫర్ హిస్ సన్ అని ఉంది, ఫ్యామిలీ మెంబర్స్కి పర్చేజ్ చేస్తున్నాడు, బిజినెస్కి సంబంధం లేదు. సో బుక్లో ఎంట్రీనే చేయకండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎక్స్పెన్సెస్ వస్తే నామినల్ అకౌంట్ రూల్ని ఫాలో కండి. లైక్ రిపేర్స్ కానీ, శాలరీస్ కానీ, వేజెస్ కానీ, జిరాక్స్ ఛార్జెస్ కానీ, లేదంటే ఏదైనా బిల్లు పే చేసిన అవన్నీ కూడా నామినల్ అకౌంట్ రూల్స్ని ఫాలో అవుతా ఎంట్రీ చేయండి. ఏదైనా అసెట్కి సంబంధించినది ట్రాన్సాక్షన్ వచ్చిందనుకోండి, ఫర్నిచర్ పర్చేజ్ చేసాం, లేదంటే మిషనరీ సేల్ చేసాం, అలాంటివి వస్తే రియల్ అకౌంట్ రూల్ని యూజ్ చేస్తూ రాయండి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, క్యాష్కి సంబంధించింది, బ్యాంకుకి సంబంధించింది కూడా రియల్ అకౌంట్ని యూజ్ చేస్తూ రాయండి, రియల్ అకౌంట్ రూల్స్ని యూజ్ చేస్తూ. ఇంకా ఎవరైనా పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే పర్సనల్ అకౌంట్ని యూజ్ చేస్తూ, పర్సనల్ అకౌంట్ రూల్స్ని యూజ్ చేస్తూ ఎంట్రీ అనేది చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ న్యూ టాపిక్. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.